దుబాయ్లో ప్రొడ్యూసర్ కేదార్ చనిపోతే కేటీఆర్ ఎందుకు విచారణ కావాలని కోరడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కేసులో కేదార్ ఉన్నాడని చిట్చాట్లో చెప్పారు సీఎం రేవంత్. కొన్ని మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయని, ముందు సంజీవ్ రెడ్డి, రాజలింగమూర్తి, ఇప్పుడు కేదార్ చనిపోయారని అన్నారు. దుబాయ్లో ప్రొడ్యూసర్ కేదార్ చనిపోతే కేటీఆర్ ఎందుకు విచారణ కావాలని కోరటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కేసులో కేదార్ ఉన్నాడని చిట్చాట్లో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, దేవి, ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు గంటకు పైగా భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు. సో ఆ తర్వాత తను ప్రెస్ మీట్ పెట్టలేదు, కానీ చిట్ చాట్ చేశారు. అయితే ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలిసాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారు, వివిధ ప్రాజెక్టుల్లో కావాల్సినటువంటి కేంద్ర సహకారానికి సంబంధించి. కానీ నేను చూపిస్తున్నటువంటి ఈ లెటర్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం కూడా 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 5 ప్రాజెక్టులకు సంబంధించి ఈ ప్రాజెక్టులో కేంద్రం ప్రాయోజితం చేస్తున్నటువంటి, అంటే కేంద్రం రాష్ట్రాలు కలిసి చేసేటటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి వాటా ఇప్పటి వరకు రాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ పేపర్ ఇచ్చారు. ఈ పేపర్లో మొత్తం 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఏదైతే PMAY-G అంటే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఎప్పుడు కూడా ప్రధానమంత్రిని మాత్రమే ఏదైతే ముఖ్యమంత్రులు వెళ్ళి తమకు రాష్ట్రాలకు అభివృద్ధి కోసం నిధులు అడుగుతూ ఉంటారు. కానీ మీరు అడుగుతున్నారు, అదే సమయంలో మరి కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాల్లో రాష్ట్ర వాటా ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ పేపర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి సైతం ఇందులో కొన్ని పాత ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఉన్నాయి, మరికొన్ని ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళతో సమావేశమయ్యాక దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలపైన ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారనే దాన్ని గనక చూస్తే, మొదట ఏదైతే విభజనకు సంబంధించి, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2016లో ఈ IPS క్యాడర్లకు సంబంధించినటువంటి ఒక రివ్యూ జరిగింది. సో దాంతో తెలంగాణకు 29 మంది క్యాడర్ రావాల్సి ఉందనే విషయం స్పష్టమైంది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి కేటాయింపులు జరపలేదు. సో వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ 29 మంది IPSలను రాష్ట్రానికి కేటాయించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి తోడు అయితే దుబాయ్లో నిన్న మృతి చెందినటువంటి కేదార్ ఎవరైతే సినీ ఇండస్ట్రీలో కొంత కీలకంగా ఉన్నారు, దాంతోపాటు ఆయన కేటీఆర్కు పార్ట్నర్గా ఉన్నారని చెప్పి కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. కేదార్ డ్రగ్స్ కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు, రాడిసన్ హోటల్లో కేసులో ఉన్నారు. కొంత డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కేదార్ ప్రస్తావన తీసుకొచ్చారు. మరి ప్రతి విషయంలో విచారణ జరపాలి, ప్రతి దాన్ని విచారించాలి అంటూ కామెంట్ చేసేటటువంటి, డిమాండ్ చేసేటటువంటి కేటీఆర్ తన పార్ట్నర్ దుబాయ్లో చనిపోతే ఎందుకు విచారణ కోరడం లేదు? ఆయన ఒక్కడే కాదు, కేదార్ ఒక్కడే కాదు, కేదార్తో పాటు రామలింగమూర్తి కావచ్చు, సంజీవ్ రెడ్డి కావచ్చు, ఏదైతే కాళేశ్వరంకి సంబంధించినటువంటి కేసులో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. ఈ 3 మిస్టీరియస్ డెత్స్, అంటే అనుమానాస్పద మృతులుగా కనిపిస్తున్నాయి. సో తర్వాత ఏం జరుగుతాయో తెలియదు, కానీ మరి వీటి విషయంలో ఎందుకు, అంటే ప్రత్యేకంగా కేదార్ తనకు పార్ట్నర్గా కూడా ఉన్నాడు. సో ఎందుకు మరి అంత సన్నిహితుడిగా ఉన్నటువంటి కేదార్ అనుమానాస్పద స్మృతి దుబాయ్లో జరిగితే ఎందుకు ఈ విషయంలో ఇప్పటి వరకు కేటీఆర్ మాట్లాడట్లేదు, ఈ విషయంలో ఎందుకు విచారణ కోరడం లేదు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. సో దీనికి సంబంధించి, అంటే దుబాయ్లో చనిపోయాడు కాబట్టి ఎవరైనా విచారణ కావాలని కనుక
ప్రభుత్వాన్ని అంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని విచారణ కూడా జరుపుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక దాంతోపాటు పలు కీలక అంశాలపైన కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి కూడా అంటే గతంలో ఏ విధంగానైతే ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తర్వాత కూడా ఎక్కడా ఉప ఎన్నికలు రాలేదు. సో ఇప్పుడు ఎలా ఉప ఎన్నికలు వస్తాయి, అప్పటికి రాజ్యాంగం కానీ చట్టాలు కానీ మారలేదు, ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయంటూ ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 3 గంటల పాటు రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. అయితే ఇందులో మాత్రం రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే కేదార్ విషయాన్ని తెరపైకి తీసుకురావడం అంటే కేటీఆర్ను టార్గెట్ చేసేందుకే ఇది ప్రత్యేకంగా ఆయన కేదార్ విషయాన్ని తీసుకొచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేదార్ డ్రగ్స్ కేసులో ఉన్నారు, అదే సమయంలో మరోవైపు కేటీఆర్కు పార్ట్నర్గా కూడా ఉన్నారు. మరి ఎందుకు కేదార్కు సంబంధించినటువంటి విచారణ అంటే ఆయన డెత్ జరిగింది, అనుమానాస్పదంగా మృతి చెందాడు, దుబాయ్లో చనిపోయాడు, మరి ఎందుకు ఆయన డెత్కి సంబంధించి ఇప్పటి వరకు కేటీఆర్ విచారణ కోరట్లేదు? ప్రతి అంశంలో కావచ్చు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పెద్దదిగా చేసి మాట్లాడేటువంటి కేటీఆర్, ప్రతి దాని విషయంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటటువంటి కేటీఆర్ ఎందుకు కేదార్ విషయంలో మాత్రం మాట్లాడట్లేదు? ఖచ్చితంగా కేదార్ విషయంలో మరి విచారణ కోరితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని విచారణ జరుపుతామని కూడా అని చెప్పారు. అంతేకాదు గత ప్రభుత్వం ఏ విధంగానైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేయడమే కాకుండా నాసీ రకమైనటువంటి నిర్మాణం చేయడం ద్వారా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అటువంటి కేసు పైన ఏదైతే కేసు పెట్టినటువంటి సంజీవ్ రెడ్డి కావచ్చు, రామలింగమూర్తి కావచ్చు, వాళ్ళు కూడా అనుమానాస్పదంగా మృతి చెందారు. సో దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఒకవైపు విచారణ కొనసాగిస్తున్నారు. కానీ ఇంతకీ ఈ వీళ్ళతో అనుబంధంగా ఉండి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు ఈ అనుమానాస్పదంగా మృతులు ఏదైతే డెత్స్ జరుగుతున్నాయి, అనుమానాస్పదంగా ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. అంతేకాదు గత ప్రభుత్వం పైన వేసినటువంటి కమిషన్లు, ఏవైతే అవినీతికి సంబంధించినటువంటి అంశంలో వేసినటువంటి కమిషన్లు నివేదికలు ఇస్తే వాటిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ అవినీతికి సంబంధించినటువంటి అంశాల్లో సిబిఐ విచారణ వేస్తే వెంటనే ఆ సిబిఐ విచారణను అడ్డం పెట్టుకొని బీజేపీతో కలిసిపోవడానికి బీఆర్ఎస్ నేతలంతా కూడా సిద్ధమవుతున్నారనే విషయం పైన కూడా రేవంత్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.